రైతే రాజు రైతే రాజు రైతే రాజు. నేను ఇప్పుడు రావడం నాలుగో వారం పైన 2 వారాలు కూడా రేట్లు ఎక్కువ ఉన్నాయని కొనకుండా వెళ్ళిపోయాను. ఈ వారం వచ్చాను, చూడంగానే బన్నీ కొద్దిగా నచ్చింది. సూడి 5 నెలల సూడి ఉంది, పాలిస్తుంది. ఇప్పుడు ఇంతే 4th లాక్టేషన్ ఏమో అనుకుంటున్నాను. దూడన ఆల్రెడీ మేము పోయేసరికి అమ్మేసుకున్నారు. మార్కెట్ మొత్తం ఇలాగే ఉంది. దూడను సపరేట్ చేసి గేదెను అమ్మేస్తున్నారు. సూడి తీసుకుందామనే వచ్చాము. పోయిన వారం 2 వారాలు వచ్చినా కానీ రేట్లు ఎక్కువ అని వెళ్ళిపోయాను. 80 కాడ నుంచి అడిగాము, 90 వరకు అలా వెళ్ళి అడిగాము, కానీ ఇవ్వనన్నాడు. దూడ ఉంటే అలాగే తీసుకుందాం అనుకున్నాం, కానీ దూడనే ఆల్రెడీ అమ్మేసామని చెప్పాడు. మ్యాక్సిమం ఈ బ్రీడ్ అయితే ఇస్తాయి. ఇక్కడ మేబీ ఈ ఏరియాలో బ్రీడ్ మొత్తం అయితే దూడ లేకుండా పాలు ఇస్తాయి, దానా డిపెండ్ అయితే. మన లోకలే అంటే ఇవ్వవు, కానీ ఈ బ్రీడ్ అయితే దానా పెట్టేస్తే ఇచ్చేస్తాయి. ఈయన మేబీ ఒక 8 months అవుతుంది. చూడి కన్ఫర్మ్ 5 months. ఫోర్త్ మంత్ పూర్తి కంప్లీట్ అయిపోయి 5th month వచ్చినాయి. ఇప్పుడు ప్రజెంట్ మనోడు చెప్పడం అయితే డైలీ రోజు మీద 7 లీటర్లు ఇస్తుందని చెప్పాడు. ఇంకా అయితే మనం 2 పూటలు ఎక్స్పెక్ట్ చేయకపోయినా 1 పూట అయితే ఇస్తుందని గ్యారెంటీ ఉంది. మార్కెట్లో జాప్రా ఉంది, ముర్రా ఉంది, బన్నీ ఉంది, బూరి ఉంది, అన్ని రకాల బ్రీడ్లు ఉన్నాయి. అసలు ఏ కాలం లేదబ్బా, గేదెలుగా కొనాలంటే ఏ కాలం అని లేదు. ఒక ఎండాకాలం అని లేదు, చలికాలం అని లేదు, వానాకాలం లేదు. గేదెకి ఎప్పుడైనా రేటే ఉంది. అది కూడా రేటు ఉండడం కారణం ఏంటంటే కటింగ్ పోవడం మైనస్. ఇవాళ రైతు కొనే పరిస్థితి కూడా లేదు గేదెల్ని. ఇప్పుడు మేము గేదెను కొనామని రైతు వారి వెళ్తే నువ్వు పెట్టేది ఏంది, కట్టుకోలే పెడుతున్నారు ఆ రేట్ అని మాట్లాడుతున్నారు. అవకాశం ఎందుకు లేదు, వస్తూనే ఉన్నారులే, కానీ అవగాహన లేని వాళ్ళంతా వచ్చి డైరీలు పెట్టడము, లాస్ అయిపోవటము ఇవన్నీ జరుగుతున్నాయి. అదే దీంట్లో ఏదో లక్షలు మిగులుతున్నాయి అని జాబులు, సాఫ్ట్వేర్లు కూడా జాబులు వదిలిపెట్టేసి డైరీ మీద డిపెండ్ అయ్యి, డైరీ ఒక్కటైతే వర్కౌట్ కాదు. మనకు ఆపోజిట్గా ఇంకోటి బిజినెస్ వేరేది ఏదన్నా ఉంటే తప్ప డైరీ ఒక్కటైతే మట్టుకి మనం లాస్ పోతాం పక్కా. ఇవాళ మార్కెట్ పాలు పర్ లీటరు 100 రూపీస్ అమ్మినా కానీ గేదె మెయింటెనెన్స్ పెరిగిపోయింది ఆల్రెడీ. నువ్వు 100 అమ్మినా కానీ గిట్టుబాటు అవ్వదు. గేదె పాలు లీటర్ 100 రూపాయలకి అమ్మినా కానీ రైతుకి లాసే. దానా రేట్లు పెరిగినాయి. వాళ్ళ గేదె మేబీ 1,00,000 లోపు గేదె ఎక్కడా లేదు. 1,00,000 ఎబోనే కాబట్టి 1,00,000 లోపు గేదె ఎక్కడా లేదు. 10 లీటర్లు ఇప్పుడు ప్రజెంట్కి ఈయన గేదె అయితే 1,25,000 1,20,000 వరకు పోవాల్సి వస్తుంది. 1,00,000 లోపు గేదె అసలు ఎక్స్పెక్ట్ చేయకూడదు కూడా, 1,00,000 లోపు గేదె ఉందని. హర్యానా బ్రీడు యాక్చువల్గా మన దగ్గర సెట్ అవుతుంది. హర్యానా, బన్నీ, బూరి ఏదైనా సెట్ అవుతుందిలే, కానీ అక్కడ ఇచ్చిన మిల్క్ మన దగ్గర ఇవ్వలేదు. ఎందుకంటే వాళ్ళ క్లైమేట్కి మన క్లైమేట్కి చేంజ్ వస్తుంది. వాళ్ళ ఫీడు మన ఫీడ్కి కూడా చేంజ్ ఉంది. అక్కడ ఇచ్చిన మిల్కింగ్ మన దగ్గర ఇవ్వదు. మన దగ్గర మేబీ డేకి 5 లీటర్స్ ఎక్స్పెక్ట్ పెట్టుకోవచ్చు. సాయంత్రం 5 మీద 10 పక్కా ఇస్తుంది. 10 అయితే ముర్రా బ్రీడు, ముర్రా అయినా బన్నీ అయినా. ఇంకా జాప్రా అంటే కొంచెం దాని మెయింటెనెన్స్ ఎక్కువే ఉంటుంది, దాని మీల్కి ఈల్డింగ్ కూడా అలాగే ఉంటుంది. నాకు యాక్చువల్గా మండే రోజు మా ఫ్రెండ్స్ గుజరాత్ వెళ్తున్నారు బన్నీ తేవడానికి. యాక్చువల్గా 4 మెంబర్స్ వెళ్తున్నారు. అయితే ఇంత మటుకు నేను హర్యానా తీసుకున్నాను, జాప్రా తీసుకోలేదు, కానీ బూరి తీసుకున్నాను. అన్ని బ్రీడ్ చూశాను, కానీ ఓన్లీ బన్నీ ఒకటి చూడలేదు మిల్క్ ఈల్డింగ్ ఎలా ఉంటుందని. అయితే అది బన్నీ తీసుకుందామని యాక్చువల్గా గుజరాత్ అని ప్లాన్ చేసుకున్నాము. ఇంకా అక్కడ దాకేందుకు దీన్నే చూసుకుందాము ఎలా ఇస్తుందా పాలని. గుజరాత్లో కూడా మేబీ 10 లీటర్లు ఇచ్చే గేదె 110 అలా నడుస్తుందని తెలుస్తుంది. ఇంకా గేదె క్వాలిటీని బట్టి, ఐ మిల్కర్ని బట్టి రేటు డిపెండ్ అయి ఉందని.
ఓకే, మరి అంత దూరం నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ మన వాతావరణం టైం పడుతుంది మన క్లైమేట్ సెట్ అవ్వడానికి టైం పడుతుంది. ఇదైతే ఇక్కడ లోకల్లో ఉంది. ఈ మనకి ఆల్రెడీ హైదరాబాద్ సరౌండింగ్లో సెట్ అయి ఉన్నాయి కాబట్టి ఏదైనా మనకి సెట్ అవుతుంది ఇక్కడ. ఇక్కడ ఎలా ఉంటుందంటే మిల్క్ ఈల్డింగ్ ఓకేలే కానీ అదే లాంగ్ టర్మ్ మిల్క్ ఒకటేనను అది సెమన్ సక్సెస్ అవ్వడానికి కూడా మైనస్ కారణం ఉంది దానికి. ఇది ఓన్లీ మిల్క్ ఈల్డింగ్ అంటే సిటీ అవుట్స్కట్స్ తప్ప సిటీలో తప్ప అది జాప్రా రైతు వారికి పనికిరాదు నాకు తెలుసు. టోటల్గా ఎన్ని పెడదామని మీరు బర్రెలు? నాకు యాక్చువల్గా డైరీ ఏం లేదు, మామూలుగా ఒక 3 గీదలు ఉన్నాయి. 3 గీదలు కూడా ఇక్కడ నుంచి తీసుకెళ్ళిన గీదలే. ఇక్కడ నుంచి తీసుకెళ్ళి ఎర్రగడ్డ ఎలా పర్వాలేదు? చెప్పాను కదా, రైతు వారికి అయితే వర్కౌట్ కాదు ఇక్కడ నుంచి తీసుకెళ్తే. దళారులు చెప్పేది ఏముంది, వాడు యాక్చువల్గా అక్కడ గేదె తెచ్చేవాళ్ళు కూడా అలాగే చెప్తున్నారు. నువ్వు పెట్టేది ఏంటి, కట్టుకోడే పెడుతున్నాడు, వాళ్ళే అడుగుతున్నారు, వాళ్ళకే ఉంది గేదె ఆ రేటుకి అని వాళ్ళే చెప్తున్నారు. నేను అందుకే కదా డైరీ అనేది రొటేషన్ కాదని అని చెప్పింది. నీకు లీటర్ 100 రూపాయల మీద కానీ డైరీ అనేది సక్సెస్ కాదు. చాలా మంది లాభాలు ఉండే డైరీలో అని అవన్నీ చెప్పుకోవడానికేనబ్బా లాభాలు ఉన్నాయి అనేది డైరీ. నష్టమేనంటారా? మీరు ఏ మార్కెట్కి వెళ్తూ ఉంటారు? నేను మేబీ ఇదివరకు నేను ఇక్కడికి వచ్చేవాడిని కాదు, 2 ఇయర్స్ నుంచే ఇక్కడికి వస్తున్నాను. నాకు మేబీ విజయవాడ సరౌండింగ్లోనే దొరికాయి నాకు. అక్కడ రేట్లు ఎలా ఉంటుంది? అక్కడ మనకి రీజనబుల్గా వస్తాయి, కాకపోతే బ్రీడ్ కొంచెం మార్పు ఉంటుంది. అంత హెవీ బ్రీడ్ రాదు, ప్యూర్ క్వాలిటీ రాదు అక్కడ. ఓన్లీ బ్రీడ్ గురించి రావడం. బ్రీడ్ గురించే రావడం. ఓకే, పర్వాలేదా రైతులు వచ్చి తీసుకోవడానికి? చెప్పాను కదా రైతు రావద్దని నేను చెప్పట్లేదు, ఎవరిష్టం వాళ్ళది. నా సజెషన్ ఏంటంటే ఇక్కడికి వచ్చి ఇంత రేట్లు పెట్టుకొని కొనుక్కొని మనం తర్వాత సేల్ చేసుకోవాలంటే మనకి రొటేషన్ అవ్వదు. అది రైతు పరంగా అయితే కొన్నాళ్ళు ఏమో ఇక్కడ అసలు చాలా మంది వచ్చేస్తున్నారు ఎర్రగడ్డ మార్కెట్ నుంచి. ఎర్రగడ్డ బ్రీడ్ కోసం రావటమే ఇక్కడ వరకు. సార్ పెడతాను.